ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనము. దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కాపలాగా తోడుగా ఉంటారని వాక్యంలో రాయబడి ఉన్నది. నీవు నడుచు మార్గం అంతటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను నీకు కావలిగా ఉండునట్లుగా ఆజ్ఞాపించినను వాక్యంలో రాయబడి ఉన్నది. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనంలో సెన్కెరీబు అనేటటువంటి రాజు హిజ్కియా యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు దాన్ని ముట్టడి వేయాలని వచ్చిన సందర్భంలో ఒకే రోజు రాత్రి 1,85,000 మందిని ఒక దూత చంపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులరా, మనము ఉదయకాల సమయంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రభువా నాతోనూ నా భార్యతోనూ నా బిడ్డలతోనూ నా కుటుంబంతోనూ ప్రభువా మీ సన్నిధి నిత్యము తోడుగా ఉంచండి, మీ సిలువ రక్తం చేత అగ్ని కంచెన వేయండి, మీ దూతల్ని మాకు తోడుగా ఉంచండి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతలు నిత్యము మనకు తోడై ఉండి మనకు సహాయము చేస్తారు. మనల్ని దుష్టుడు దుర్మార్గుడు ముట్టకుండానట్లుగా అగ్ని కంచెని దేవుడు మనకి వేసి తన దూతల్ని కాపుదలగా ఉంచుతారని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా రావాలి అంటే, దేవుని యొక్క దూతలు నిత్యము మీకు తోడుగా ఉండాలి అంటే ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. ఇక్కడ భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, ప్రభువా నీ దూత నాకు ముందుగా పోయి నాకు సహాయము చేయనుగాక. అద్భుతమైన మాట కదండి. దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపునుగాక. ఈరోజు మీరు ఏ కార్యము తలపెడుతున్నారో ఆ కార్యములో మీకు జయమును అనుగ్రహించినట్లుగా, మీకు సహాయము చేయనట్లుగా దేవుని యొక్క దూతలు మీకు ముందుగా వెళ్ళి కార్యమంతటిని మీ కొరకు సిద్ధపరచునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.